సో మరి వీళ్ళకి వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి. సరే వీళ్ళ ఇంట్లో వాళ్ళందరినీ మార్చలేము, ఎవరి స్ట్రెస్ వాళ్ళది, ఈవిడ వాళ్ళ ఈవిడది. సో ఈవిడ ఇలా వీక్ అయిపోతూ ఉంటుంది, ఇలా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతుంటాయి. ఏం చేయాలి? యా వీటికండి వీటిలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే సింపుల్ థింగ్సే. వీటికి కూడా చాలా చాలా సింపుల్ థింగ్సే ఉన్నాయి. ఏంటి అని అంటే లెట్ స్టార్ట్ విత్ ద హార్ట్ అండ్ థ్రోట్. ఓకే, హార్ట్ అండ్ థ్రోట్కి మీరు ఏం చేయొచ్చు? సింగింగ్ చేయొచ్చు. ఇంట్లో ఉన్నారు పిల్లలు, హస్బెండ్, నాకు తెలిసి 10:30కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఆ పిచ్చి సీరియల్ చూడకుండా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వండుతున్నప్పుడే మంచిగా పాడుకోండి. పాటలు పాడుకుంటా వండండి, డ్యాన్స్ చేసుకోండి. ఇంట్లో ఎవ్వరు ఉండరు, నో వన్ టు జడ్జ్. హ్యాపీగా మీరు మీ హ్యాండ్ మూమెంట్స్ ఫ్రీగా అట్లా చేసుకుంటే యూ విల్ ఫీల్ వెరీ లైట్ అండ్ యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. మీరు సింగ్ చేసినప్పుడు మీ థ్రోట్ అనేది యాక్టివేట్ అవుతుంది, దాంతో మీ థ్రోట్ చక్ర కూడా యాక్టివేట్ అవుతుంది. అండ్ చేసే ఎక్సర్సైజెస్ చాలామంది అంటే హస్బెండ్స్ ఏమంటాము జిమ్లో కావచ్చు, లేదంటే ఇంట్లో మెషిన్స్ కావచ్చు, అవి తీసుకుంటారు. బట్ దాన్ని కొంచెం కష్టంగా చేస్తారనమాట. అంటే అబ్బో ఇది ఇదో పనిలా ఉంటుంది, ఈ పనిలో చేయలేకపోతే ఈ పని కూడా. కొందరు ప్యాషనేట్గా ఉంటారు, బట్ అది ఈ ఒత్తిళ్ళు అదొక పనిలాగా అనిపిస్తుంది. సో దాన్ని ఏంటి అని అంటే దాన్ని ఒక ఎక్సర్సైజ్లా కాకుండా జస్ట్ ఒక ప్లే లాగా మీరు చేసుకుంటే అది మీకు బాగా ఉపయోగపడుతుంది. హార్ట్కి ప్రత్యేకంగా మన స్కూల్స్లో కూడా అందరూ ఎక్సర్సైజెస్ చేపిస్తారు. ఎక్సర్సైజెస్ ఏం చేపిస్తారు? హ్యాండ్స్ని ఇట్లా తిప్పమంటారు, లేదంటే ఇట్లా తిప్పమంటే చెప్తారు కదా. ఆ ఎక్సర్సైజెస్ చేస్తే మీ హార్ట్ చక్ర అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా చేసుకుంటే మీకు చాలా బెటర్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఉన్న 3 చక్ర ప్రాబ్లమ్స్, 2 చక్ర ప్రాబ్లమ్స్ చెప్పేసాను. ఇంకా మిగిలింది సెక్స్ చక్ర. సెక్స్ చక్రకి మీకు సొల్యూషన్ ఏంటి అని అంటే స్విమ్మింగ్ చేస్తే సెక్స్ చక్ర అనేది అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఎందుకు అని అంటే సెక్స్ చక్ర ఈజ్ నథింగ్ బట్ వాటర్, ఇట్ ఈస్ కనెక్టెడ్ టు వాటర్ బాడీ అనమాట. వాటర్ అనేది మనకి తగిలితే అది యాక్టివేట్ అవుతుంది అండ్ క్లియర్ అయిపోతుంది. సో స్విమ్మింగ్ పూల్ అనేది చాలా బెటర్ ఆప్షన్. బట్ ఏమంటాము, స్విమ్మింగ్ పూల్ అఫోర్డ్ చేసేది లేదంటే అందరికీ ఆప్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇక అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే బాత్రూంలోకి వెళ్ళండి. బాత్రూంలోకి వెళ్ళాక ఓం గంగేచ యమునేచ ఉంటుంది కదా, మీకు తెలుసా? సో అది మీరు చెప్పేసుకోవడం, అన్ని నదులని కలిపి ఒక మంత్రం ఉంటుంది. యా అది మీరు చెప్పేసుకుంటే మీకు ఆటోమేటిక్గా ఆ వాటర్ అంతా కూడా, మీరు నెక్స్ట్ చేసే వాటర్ అంతా కూడా ఆ నదుల యొక్క శక్తి వచ్చేస్తుంది, మీ చక్ర అనేది యాక్టివేట్ అయిపోతుంది. ఎందుకన్నా మంచిది. తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఈ వీడియోని మళ్ళీ ప్లే చేసుకోవడానికి నేను ఒకసారి చెప్పేస్తాను, మీరు సేమ్ ఫాలో అయిపోండి. ఓం గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిన్ కురు. ఓం ఈ పర్టికులర్ది మీరు ప్రతిరోజు మీరు చెప్పుకుంటే సరిపోతుంది. చెప్పుకొని మీరు స్నానం చేసేస్తే మీకు అబ్సల్యూట్లీ మీ సెక్స్ చక్ర కూడా క్లియర్ అయిపోతుంది. సో ఈ ఒత్తిడి, డిసప్పాయింట్మెంట్స్ ఇవేమీ ఉండవు అన్నమాట. ఏముండవు, అంతా కూడా నార్మల్ అయిపోతుంది. ఇలాంటి విషయాల్లో మీరు ఎవరినైనా ట్రీట్ చేస్తారా? ఏదైనా ఎగ్జాంపుల్ ఉంటే చెప్తారా? యా ఉన్నాయి. లైక్ అంటే ఇప్పుడు చెప్పిన సేమ్ థింగ్సే నేను చెప్పాను. ఎవరికి అని అంటే దేర్ ఇస్ వన్ 30-year-old లేడీ. ఆమెకి 5th క్లాస్ అనుకుంటా, 5th క్లాస్ చదివే అబ్బాయి ఉన్నాడు. ఎర్లీ మ్యారేజ్ చేసేసారు. అయితే ఆమెకి కాలేజ్ అయిపోగానే పెళ్లి చేసేసారు అనుకుంటా. అయిపోయాక 27 years వచ్చిన తర్వాత నుంచి, అంటే 3 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆమెకి వాళ్ళ హస్బెండ్కి సరిగ్గా రిలేషన్ ఉండకపోవడము, అండ్ ఏవో ఇలాంటి ఏమంటాము ల్యాండ్ తీసుకుని ఆ ల్యాండ్కి డబ్బులు కట్టాల్సిన ఇష్యూస్ సంథింగ్ ఏవో ఉన్నాయి. వాటి వల్ల వీళ్ళిద్దరి మధ్యన ఉన్న అన్యోన్యత అనేది తగ్గిపోయింది. అండ్ ఆ అబ్బాయి కంప్లీట్గా వీళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదంట. ఈ అమ్మాయికి ఐడెంటిటీ క్రైసిస్. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళ హస్బెండ్తో మాట్లాడట్లేదు, అంటే థ్రోట్ చక్ర పని చేయట్లేదు. అండ్ నాకు అసలు ఇప్పుడు మా హస్బెండ్ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవండి అంటున్నది. సో హార్ట్ కూడా పని చేయట్లేదు. అండ్ ఆమె ఇంతకుముందు చాలా చేసుకునేదంట. ఇంట్లో ఊర్లో ఉన్నప్పుడు వెళ్ళి మా పొలం పని చేసుకునేదాన్ని. వాళ్ళకి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నాయి.
పొలం పని చేసేదాన్ని నేను, మళ్ళీ ఇంటికి వచ్చి నేను కొంచెం ఎంబ్రాయిడరీ చేసేదాన్ని, నా డ్రెస్ని కొంచెం డిజైన్ చేసుకునేదాన్ని, అది ఇది అని చెప్పింది. సో అవన్నీ కూడా ఏమీ చేయట్లేదు అనమాట ఇక్కడ. ఇక్కడ ఆబ్వియస్లీ కుదరవు కూడా కొన్ని. సో హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో కుదరనప్పుడు ఆమెకి ఏంటి అని అంటే ఇందాక నేను చెప్పిన ఈ 3 చక్రాస్ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి అనమాట. రావడంతో ఆమె 3 ఇయర్స్ కొంచెం స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఒక నామోషి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, ఏం చెప్తారు, నాకు పిచ్చి అంటారేమో, సైకాలజీ అనగానే మెయిన్ సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళమంటే ఇదే డౌట్ వస్తుంది. అదొక పెద్ద అపోహ. అలా కాకుండా ఇంకేదో ఇంకా నాకు అన్నీ ట్రై చేస్తాను, ఇంకా నాకు ఇంకొక వేరే దిక్కేం కనిపించట్లేదు అని చెప్పి వచ్చింది ఆవిడ. 30 ఇయర్స్కి వచ్చింది, 3 ఇయర్స్ సఫర్ అయ్యి వచ్చింది. వచ్చాక నేను తనకి సేమ్ ఇప్పుడు నేను మీతో ఏవైతే మాట్లాడానో సేమ్ థింగ్స్ చెప్పాను అనమాట. సేమ్ థింగ్స్ చెప్పి వీటన్నిటిని కూడా మీరు ప్రతిరోజు చేసుకుంటే మీకు బాగుంటుంది అని చెప్పాను. ఫస్ట్ తను నమ్మలేదు, కొంచెము ఏమంటాము నేను చెప్పిన వాటిలో 1 2 చేసింది. జస్ట్ ఏమంటాము ఓన్లీ జస్ట్ పాడుకోవడము ఇట్లాంటివి చేసింది, కానీ మిగిలిన ఎక్సర్సైజెస్, ఈ స్నానం చేసేటప్పుడు ఇలాగా, లేదంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళడం ఇట్లాంటివి చేయలేదన్నమాట. బట్ మెల్లమెల్లగా తను చూసింది, అబ్జర్వ్ చేసింది, తనకి ఒక క్లారిటీ వచ్చింది. ఒక 1 మంత్ తర్వాత క్లారిటీ వచ్చింది. మా సెషన్స్ అయితే ఒక 7 తీసుకుంటాను అనమాట నేను. 7 సెషన్స్ అయిపోయిన తర్వాత లైక్ షీఈ్ ఆన్ హర్ ఓన్. బట్ 30 డేస్ తర్వాత ఆమెకి కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే ఏమంటాము నాకు కొంచెం తేడా వచ్చింది కదా, ఈయన చెప్పిన అన్నీ ఫాలో అయ్యి చూద్దామని చెప్పి చేసింది. చేశాక షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్. ఇప్పుడు ఏమంటాము వాళ్ళు పాత ఇల్లు వదిలేసి ఇంకొక కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు, ఓన్ హౌసే. అండ్ తను వాళ్ళ పిల్లలతో బాగుంది. అండ్ ఆమె లైఫ్ని ఎట్లా సెట్ చేసుకున్నది అని అంటే ఆమె మార్నింగ్ స్కూలు ఇవన్నీ అయిపోయిన తర్వాత యోగా క్లాస్కి వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ ఈవినింగ్ పిల్లోడిని ఎక్కడో జిమ్నాస్టిక్స్ దేంట్లోనో తీసుకెళ్తుంది. మళ్ళీ దాంతోపాటు మళ్ళీ ఒక 1 hour వాకింగ్ కూడా చేసుకుంటుంది. సో ఏంటి అని అంటే నార్మల్గా లేడీస్కి ఒక పని చేయడానికే టైము సెట్ అవ్వదు. వంట చేస్తున్నాను నాకు ఇంకా వేరేదేం నాకు లైఫ్ లేదు అనే స్టేజ్కి వెళ్ళిపోతారు. బట్ ఆ అమ్మాయి లైఫ్ ఎంత మారిపోయింది అని అంటే వాళ్ళ పిల్లలకి వంట చేస్తున్నది, మళ్ళీ మార్నింగ్ ఆమె యోగా చేసుకుంటున్నది, మళ్ళీ మధ్యాహ్నం 3 or 4 o'clock వాళ్ళ అబ్బాయి వస్తాడు, అప్పుడు వాడిని చూసుకుంటున్నది, మళ్ళీ వాళ్ళ హస్బెండ్ వస్తాడు అతన్ని చూసుకుని, మళ్ళీ సాయంత్రం వాళ్ళ అబ్బాయిని జిమ్నాస్టిక్స్కి తీసుకెళ్ళి ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం వాకింగ్ కూడా చేసుకునే అంత ప్రాపర్గా లైఫ్ని సెట్ చేసేసుకోగలిగింది అనమాట. యా, అంటే ఓన్లీ ఆమె వల్లే కాదు ఇది, వాళ్ళ అంటే ఇప్పుడు వీటిల్లో చాలా వరకు వాళ్ళ హస్బెండ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. వాళ్ళ హస్బెండ్ ఒప్పుకుందే ఈమె ఓన్గా చేసుకోవడానికి కూడా ఉండదు కదా. సో వాళ్ళ హస్బెండ్ని కూడా ఒప్పించే అంత ఈమెకి ఫెమినైన్ ఎనర్జీ వచ్చింది. అండ్ షీఈ్ హ్యావింగ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్ నౌ. ఓకే, అట్లా అనమాట. సూపర్ డాక్టర్. అయితే ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ మీరు ఎలా అందుబాటులో ఉంటారో చెప్తారా? యా, నేను ఏమంటాము నేను కొండాపూర్లో ఉంటానండి, నియర్ హైటెక్ సిటీ. అయితే వీటికి నేను ఏం చెప్తాను అని అంటే ఫస్ట్ క్లాసు మినిమం ఒక 5 to 7 సెషన్స్ అనేది వాట్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు కమ్. ఇంకా సివియర్ ప్రాబ్లం అయితే అది 10 కూడా వెళ్తుంది, 10-14 సెషన్స్ కూడా వెళ్తుంది. అయితే వీటిల్లో ఫస్ట్ క్లాసు మీరు ఫిజికల్గా నా దగ్గరికి ఆఫీస్కి రండి, ఆ తర్వాత మిగిలినవన్నీ కూడా ఆన్లైన్ సెషన్సే. ఓకే, ఆన్లైన్ సెషన్స్ ఆన్లైనే మీ ఇంట్లో మీరు ఉండొచ్చు, నేను చెప్తాను, చెప్పి మీరు రోజు ప్రాక్టీస్ చేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది ఏంటంటే ఓన్లీ చక్రాస్ అనే కాకుండా నేను యాజ్ అ సైకాలజిస్ట్ కూడా మీ ప్రాబ్లమ్ని తెలుసుకుని దానికి ఒక సొల్యూషను మన ఇండియన్ వర్షన్లో మళ్ళీ సైకాలజీ పరంగా కూడా చూసి 2 చెప్పడంతో ఏంటంటే ఫాస్ట్గా ప్రాబ్లమ్ క్యూర్ అవుతుంది. అది